హాయ్ గైస్, అనుకున్నదే జరిగింది. 5వ టెస్ట్ మూడో రోజే ఇండియా ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయం సాధించింది. 100వ టెస్ట్లో మెరిశాడు అశ్విన్. రికార్డ్ సృష్టించిన అశ్విన్ అండ్ ఆండర్సన్. ఇక ఫుల్ డీటెయిల్స్ కోసం లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ వీడియో. వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే ఇండియా రెండో రోజు స్కోర్కి 4 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. కుల్దీప్ను అవుట్ చేసి ఆండర్సన్ టెస్టుల్లో తన 700వ వికెట్ తీశాడు. దానితో 700 పైగా వికెట్లు తీసిన మూడో బౌలర్ అయ్యాడు. అంతేకాకుండా 700 వికెట్లు తీసిన ఫస్ట్ ఫాస్ట్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత వెంటనే బుమ్రాని బషీర్ అవుట్ చేసి టెస్టులలో తన రెండవ 5 వికెట్ హాల్ సాధించాడు. ఇండియా మొత్తానికి 477 పరుగులకు ఆలౌట్ అయింది. దానితో 259 పరుగుల లీడ్ సాధించింది. బ్యాక్ స్టిఫ్నెస్ వల్ల రోహిత్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఫీల్డింగ్కి రాలేదు. స్టాండింగ్ కెప్టెన్గా బుమ్రా వ్యవహరించాడు. మ్యాచ్లో భారీగా వెనకబడి రెండో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ ఆదిలోనే అశ్విన్కి వికెట్లు ఇవ్వడం మొదలుపెట్టింది. అశ్విన్ డకెట్ని తన ఫస్ట్ ఓవర్లోనే బౌల్ చేశాడు. ఆ వెంటనే తన మూడో ఓవర్లో క్రాలీని కూడా డక్అవుట్గా పెవిలియన్కి పంపాడు. పోప్ బేస్బాల్ అప్రోచ్ ఆడదామని చూసి అశ్విన్కి మూడో వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత వచ్చిన బేస్టో చాలా అటాకింగ్గా ఆడాడు. ఏమైనా ఐపీఎల్కి రిహార్సల్గా అనుకున్నాడేమో T20 మోడ్లో ఆడాడు. అలా ఆడుతూ 31 బాల్స్లో 39 పరుగులు చేశాక కుల్దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక లంచ్కి ముందు ఓవర్లో అశ్విన్ స్టోక్స్ని కెరియర్లో 13వసారి అవుట్ చేశాడు. స్టోక్స్ ఈ సిరీస్లో పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్లో కనిపించాడు. అశ్విన్ వేసిన ఒక బాల్ని ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దానితో ఇంగ్లాండ్ లంచ్ టైంకి 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసి పీకర్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక రెండవ సెషన్ మొదలైన కాసేపటికే అశ్విన్ ఫోక్స్ని అవుట్ చేసి టెస్టుల్లో తన 36వ 5 వికెట్ హాల్ సాధించాడు. ఇండియా తరపున టెస్టుల్లో ఎక్కువ 5 వికెట్ హాల్స్ సాధించిన ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. అలాగే టెస్ట్ క్రికెట్ చరిత్రలో డెబ్యూ మరియు 100వ టెస్టులో 5 వికెట్ల హాల్లు తీసిన మొదటి ప్లేయర్గా నిలిచాడు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అశ్విన్ తన మొదటి మ్యాచ్లో, 25వ మ్యాచ్లో, 50వ మ్యాచ్లో, 75వ మ్యాచ్లో మరియు 100వ మ్యాచ్లో అన్నిటిలోనూ 5 వికెట్ హాల్స్ సాధించాడు. ఒక పక్క రూట్ నిలకడగా ఆడుతూ హార్ట్లీతో పార్ట్నర్షిప్ నెలకొల్పడానికి ట్రై చేశాడు. వీరిద్దరూ కలిసి 28 పరుగులు చేశాక బుమ్రా ఒకే ఓవర్లో హార్ట్లీ మరియు వుడ్లను అవుట్ చేశాడు. దానితో ఇంగ్లాండ్ 141 పరుగుల వద్ద 8వ వికెట్ పోగొట్టుకుంది. ఇక రూట్ బషీర్ సహాయంతో 48 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఇదే తరుణంలో రూట్ తన 50ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇక బషీర్ను జడేజా అవుట్ చేసి ఇండియాని విసిగిస్తున్న పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. ఆ వెంటనే ఒంటరి పోరాటం చేస్తున్న రూట్ని 84 పరుగుల వద్ద కుల్దీప్ అవుట్ చేసి ఇంగ్లాండ్ని ఆల్అవుట్ చేశాడు. దాంతో ఇండియా ఇన్నింగ్స్ మరియు 64 పరుగుల భారీ మార్జిన్తో విజయం సాధించింది. మొత్తానికి ఇండియా టెస్ట్ సిరీస్ని 4-1తో గెలుచుకుంది. మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన కుల్దీప్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. అలాగే సిరీస్లో 700 పైగా పరుగులు చేసిన జైస్వాల్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది. ఇక ఈ సిరీస్ 100 సిక్స్లతో ఎక్కువ సిక్స్లు కొట్టిన బైలేటరల్ సిరీస్గా చరిత్ర సృష్టించింది. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.